నమస్తే. తెలంగాణ డిజిటల్ విప్లవం వైపుకు పరుగులు తీస్తుంది అని మనం ప్రతిరోజు మాట్లాడుకుంటూ ఉంటాం. ఏ సేవ కావాలన్నా కానీ పేపర్లెస్ గా డిజిటల్లో మనం వర్క్ చేస్తున్నాం. ఒక కుల ధృవీకరణ పత్రం కావాలన్నా, లేక ఒక ఆదాయ ధృవీకరణ పత్రం కావాలన్నా, లేదా పట్టా పుస్తకం సంబంధించినదైనా కానీ మనం ఖచ్చితంగా మీ సేవకు పోయి అక్కడ డిజిటల్లో మనం వర్క్ చేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం సామాన్యుడు అందించాల్సినటువంటి ప్రభుత్వం సామాన్యుడికి అందించాల్సినటువంటి ఆ కనీస సేవలు కూడా ఛార్జీల పెంపుతో సామాన్యుడికి భారంగా మారుస్తుంది ఈ ప్రభుత్వం. దీన్ని ఏ విధంగా చూడాలి అనేటటువంటిది ప్రజలే నిర్ణయించుకోవాలి. ఈ రోజు ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ఒక వార్త మనం చూసినప్పుడు నిజానికి నాకు ఆశ్చర్యం కలిగించింది. మీ సేవ వినియోగ ఛార్జీలు 50% పెంపు, సేవలన్నిటిపై 18% GST. ఇక్కడ మిత్రులారా మనం ఒకసారి గమనించాలి. కేవలం ప్రభుత్వం చెబుతున్నట్లుగా మీ సేవ యొక్క ఛార్జీలు ఏవైతున్నాయో 50% పెంచింది అని చెప్తారు, 50% పెంచింది అని చెప్తారు. కానీ ప్లస్ GST అని కింద ఇచ్చారు చూడండి. అంటే 50 ప్లస్ 18 68% పెరిగింది. వాస్తవానికి ఛార్జీలు, మీ సేవా ఛార్జీలు ఎంత పెరిగాయి? 50% కాదు, 68% ప్రభుత్వం పెంచింది. అంటే సామాన్య రైతు మీద, ఒక నిరుపేద విద్యార్థి మీద 68% భారాన్ని ప్రభుత్వం డిజిటల్ రూపంలో వేస్తుంది. ఎంత ఘోరాది ఘోరమైనటువంటి పరిస్థితులు ఇక్కడ కనబడుతున్నాయో చూడండి. ముఖ్యంగా మనం పరిశీలిస్తే మిత్రులారా, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మీ సేవా కేంద్రాల ద్వారా అందించే పౌర సేవలపై వినియోగ ఛార్జీలు 50% పెంచింది. తక్షణమే పెంచిన ఛార్జీలను ఏప్రిల్ 1 బుధవారం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం అందించే పౌర సేవలపై 18% GST పెట్టింది. అంటే ప్రభుత్వం అందించాల్సిన సేవలవి ప్రభుత్వం ప్రజల దగ్గర నుండి తీసుకున్న పన్నులతో స్వచ్ఛందంగా సేవాపూర్వకంగా ప్రజలకు అందించాల్సిన వాటి మీద కూడా GST వేయడం అనేటటువంటిది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించాలి. ఇక ముఖ్యంగా గమనిస్తే చూడండి, ఈ ఏ కేటగిరీలో ఉన్నటువంటి దాంట్లో ప్రస్తుతం 35 ఉంటే 62% పెంచారు. అంటే ఈ ఏంటి ఏ కేటగిరీ? ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్టయితే ఏ కేటగిరీలో అంటే పౌర సేవల్లో అందించే ఏ కేటగిరీలో అదనపు డాక్యుమెంట్లు సంబంధ విభాగ పరిశీలన అవసరాలు లేకుండా సేవలు అందుతాయి. అంటే ఒక్క క్లిక్ తో ఆ సర్టిఫికెట్ మనకు వస్తుంది. ఎవరి అప్రూవల్ అవసరం లేదు, ఎక్కడికి పోవాల్సిన అవసరం ఉంటుంది. అయినప్పటికీ ఆ సేవల మీద కూడా 62% అంటే 62కు పెంచింది. అంటే సామాన్యుడి మీద భారం వేయాలి. అంటే ఒక వైపుగానేమో ఉచితాల పేరు మీద, అంటే ఉచిత బస్సు అంటారు, రైతు బంధు అంటారు, ఇంకేదో అంటారు. ఇవన్నీ ఎక్కడ నుండి తీస్తున్నారు అంటే ప్రజలను ఈ విధంగా పీల్చి పిప్పి చేస్తూ ఆఖరికి మీ సేవలో కూడా ఇది వాడుకోవడం జరుగుతుంది. ఎంత దూరం అంటే మిత్రులారు, ఇక్కడ చూడండి, స్కాన్ చేయాలన్నా, ప్రింట్ తీసుకోవాలన్నా కానీ ₹2.50 స్కాన్ చేయడానికి, ఒక పేపర్ స్కాన్ చేయడానికి. ఒక స్కాలర్షిప్ తీసుకుని, అంటే స్కాలర్షిప్ అప్లై చేయాలనుకోండి ఒక విద్యార్థి, ఒక 20-30 పేపర్లు ఉంటాయి. ఆ 20-30 పేపర్లు స్కాన్ చేస్తే ఒక్క పేపర్ కి 2.5 అంటే ₹2.50 కేటాయిస్తుంది, అంటే చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఏ విధంగా ప్రజల్ని దోచుకోవాలి అనేటటువంటి విషయం. కాకపోతే ఇక్కడ చూడండి, కరెక్ట్ గా ₹2 పేజీకి 2 చెల్లించాలి. కానీ ఇప్పుడు ఇట్లా చెల్లిస్తున్నాం, పేజీకి 2.5 చెల్లిస్తున్నాం. అదే విధంగా ఈ యొక్క మీ సేవ కమిషన్, అంటే వాళ్ళకు మీ సేవ నిర్వహించే వాళ్ళకు కమిషన్ కూడా పెంచారు. కమిషన్ పెంచడం తప్పలేదు, కానీ ఆ పెంచిన కమిషన్ అనేటటువంటిది ఎవరు బాధ్యత వహించాలి? ఈ ప్రభుత్వం కదా తీసుకోవాల్సింది. అంటే ఒక చేత కావట్లేదా? ఒక ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాల్సిన సేవలు స్వచ్ఛందంగా ఇవ్వలేనంతగా ఆ యొక్క అబాధ్యతాయుతంగా ఉంటుందా? అంటే ఏ విధంగా ప్రజలని దోచుకుంటున్నారు? ఇది ప్రజాపాలన లేక ప్రజా దోపిడీ పాలన? చూస్తూ ఏమనంటే డిజిటల్ వ్యవస్థను పెంచుతున్నాం అంటూనే పేపర్లెస్ పెంచుతూ అంటుండే ప్రజలను ప్రోత్సహించాల్సింది పోయి మీ సేవకోవాలంటే ఈ ఛార్జీల పేరు మీద దండుకుంటున్నటువంటి సొమ్మును చూసి ప్రజలు భయపడే అవకాశం తీసుకొస్తున్నారు. మరి ప్రభుత్వం ప్రజల వైపు ఉందా, లేదా ఆ మీ సేవ నిర్వాహకుల వైపు ఉందా? బాధ్యత రహితమైనటువంటి ఈ విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఈ రోజు మీ సేవ మీద వేస్తున్నారు ఎక్స్ట్రా ఛార్జెస్, రేపు ఇంకా దేని మీద వేస్తారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మనం ప్రశ్నించాల్సి ఉంటుంది. ఇలా ప్రజా సహితమైనటువంటి, ప్రజా ఆమోదయోగ్యమైనటువంటి లేదా ప్రజా ఉపయోగకరమైనటువంటి వార్తల కోసం చూస్తున్న నుండి వే2 మీడియా.